గంజాయిపై ఓవైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలతో అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. పుష్ప సినిమాను మరిపించేలా ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో ప్రత్యేకంగా బాక్స్ ను ఏర్పాటు చేసి స్మగ్లింగ్ చేస్తున్న వారి గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని కటకటాల వెనక్కు పంపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం హసన్పర్తి పోలీసుల జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒడిశాలో భారీగా గంజాయి కొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా పాతకోటకు చెందిన లక్ష్మీనారాయణ ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లర్ గా మారాడు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ మండలంకు చెందిన నాటుగురు వద్ద 338 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. లక్ష్మీనారాయణ ఆదేశాలతో ఏపీకి చెందిన మరో నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్ నారాయణ ఆ గంజాయిని 96 ప్యాకెట్లుగా మార్చి ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీకి కింద భాగంలో బాక్స్ ఏర్పాటు చేసి అందులో భద్రపరిచాడు. నారాయణ దొరకొండ నుంచి కామారెడ్డి జిల్లా బికనూరు మండలం వద్దకు భద్రాచలం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో హన్మకొండ జిల్లా హసన్పర్తి అనంతసాగర్ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వెళ్తున్న ట్రాక్టర్ ను తనిఖీ చేయడంతో గంజాయి స్మగ్లింగ్ వెలుగు చూసింది. గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నారాయణను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణతో పాటు గంజాయిని అమ్మిన ఒరిస్సాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. Catch on the 338 kg worth around 84 lakhs worth ganja seize చేయడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది, డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు. అది మనము వెరిఫై చేస్తున్నాము. మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. నిందితుడి నుంచి 85 లక్షల విలువైన గంజాయి ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం హసన్పర్తి పోలీసులను కమిషనర్ అభినందించారు.